హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నా వర్క్ స్టార్ట్ అవ్వకముందు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. మార్నింగ్ పూజ, సాన్వికకి టిఫిన్, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ వరుసగా జరిగిపోతూనే ఉంటాయి. మా సాన్విక కూడా పూజ అంటే మహా ఇష్టం అండి. రోజు నాతో కూర్చొని తనే పూలు పెడుతుంది, తనే నేను అగరబత్తి వెలిగిస్తానంటది. ఇంకా కొన్ని రోజులు పోతే దీపం కూడా పెట్టేస్తుందేమో అని నాకు డౌట్. ఇంక ఇక్కడ నేను దీపాల కోసం ఒత్తులు రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న దీపం స్టాండ్స్ ఉన్నాయి కదా, ఇవి నేను మీషోలో అయితే తీసుకున్నాను. చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. దీపాలను మనం యూజువల్ గా ప్లేట్స్ లో పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇలా స్టాండ్స్ లో పెట్టుకుంటే మెస్ ఫ్రీగా ఉండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. హరి ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహం దీపం సాధ్య సంధ్య దీప నమోస్తుతే తో దీపదేవి రూపస్వం కర్మ సాక్షియా విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ పుంసుస్థిరో భవః దీపారాధన ముహూర్తోస్తు ఇంక ఇక్కడ మా అమ్మాయికి నేను ఆచమన్యం చేపిస్తున్నాను అన్నమాట. రోజు తనకు కూడా చేయించకపోతే అస్సలు ఒప్పుకోదు. ఈ ధూపం స్టాండ్ని కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇంకా హోల్స్ నుంచి అలా నెమ్మదిగా ధూపం వస్తూ చాలా బాగుంటుంది చూడ్డానికి. నేను ఇంకా కొన్న మామిడి పళ్ళు ఉండడంతో వాటితో నైవేద్యం పెట్టేసుకున్నాను. నేనైతే రోజు ఆరతిని పచ్చకర్పూరంతోనే ఇస్తానన్నమాట. ఆ స్మెల్ మనం ఒక్కసారి ఆరతి ఇచ్చిన తర్వాత రోజంతా అలా ఉండిపోతుంది ఆ రూమ్లోనే. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ప్రోగ్రాంలోకి దిగిపోవాలి. మా ఆయనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఉండేయాలి, లేకపోతే మా వారి ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఇవాళ నేను టొమాటో పచ్చడి ఇంకా పప్పుచారు చేస్తున్నాను అనమాట. టొమాటో పచ్చడి అంటే నాకు మా వారికి చాలా ఇష్టం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్న టొమాటోస్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం పప్పుచారుకి పోపేసేసుకుందాం. నేను అలా కుక్ చేస్తున్నప్పుడు పక్కన ఏమన్నా పడితే వెంటనే తుడిచేసుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడు తుడిచేసుకోవడం వల్ల చాలా మెస్ట్రీగా ఉంటుంది. అంతా అయిన తర్వాత తుడుచుకుందామని ఆగామంటే మొత్తం అంతా మనకే బడ్డన్ అవుతుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఇంకా మిగిలిన కూరగాయలన్నీ వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. వన్స్ ఈ టమాటా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత దాన్ని మంచిగా మనం అటు ఇటు ఒకసారి కలిపేసుకొని పైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. గచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. నేను పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఈ పప్పుచారులో ఉన్న పోపులో వేసేస్తున్నాను. మనం చింతపండు పులుసు ముక్కల్లోకి వేసుకుంటే ఏమవుతుందంటే ఆ ముక్కకి పులుపు పట్టి తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవడమే. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి, సో నేను అవి మిక్సీలో వేసేసుకుంటున్నాను. దాంతో పాటుగా నేను ఇందాక వేయించి పెట్టుకున్న టొమాటో ఇంకా పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకుంటున్నాను. పట్టుకునేటప్పుడు 2-3 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవడం మర్చిపోవద్దు, చాలా టేస్ట్ వస్తుంది. నేను ఉడికించి పక్కన పెట్టుకున్న ముద్దపప్పును కూడా వేసేసుకుంటున్నాను పప్పుచారులోకి. బౌల్ని నేను మాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఫైబర్ మెటీరియల్తో వస్తుంది, సో కింద పడినా పగిలిపోవు అనమాట. ఇప్పుడు పచ్చడికి పోపు వేసేసుకుంటున్నాను. ఇంకా పోపులో నేను ఆవాలు, చాయ్ మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇంకా కచ్చాపిచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకుంటాను. ఇంక ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ టొమాటో పచ్చడి వేసుకొని పక్కన ఒక ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ పెట్టుకొని తింటే బాబా చెప్తుంటేనే నాకు నోట్లోని. ఆ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంకా ఆఫీస్ పనిలో పడాలి. ఇలాంటి పీస్ఫుల్ అండ్ రియలిస్టిక్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ.